హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వన్ వీక్‌తో చెక్ పెట్టేలాగా చెప్తాను. అలాగే లాస్ట్‌లో ఎవరైతే తెచ్చుకోకుండా సబ్స్క్రైబ్ చేయకున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు విత్‌తో చెక్ మెట్ ఎలా చేయాలో చెప్తాను. అలాగే లాస్ట్‌లో మీకు ఆ నోటేషన్ చూపిస్తాను. దాన్ని రాసుకోండి లేదా దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. దాన్ని నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ 2 నోటేషన్ గురించి మొత్తం పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర వైట్ దగ్గర కింగు, రూకు ఉంది. అపోనెంట్ దగ్గర ఓన్లీ కింగ్ ఉంది. ఇప్పుడు నేను ఎలా చెక్‌మేట్ చేస్తాను చూడండి. నేను నొటేషన్ చెప్తూ చేస్తాను చూడండి. ఇప్పుడు అపోనెంట్ స్టాండ్ కింగ్ బి4 బి ఇగో బి4 కింగ్. నెక్స్ట్ వీడు చెప్తాలే నొటేషన్. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాలి. చెక్. ఇప్పుడు అపోనెంట్ ఎటు వెళ్తారు? అపోనెంట్ కేవలం వెనక్కి మాత్రం వెళ్తాడు. ఇప్పుడు రుక్ ఇక్కడ ఉంది కదా! ఇటు వెళ్ళడానికి లేదు. రుక్ ఉంది. ఇటు వెళ్ళడానికి లేదు. ఫ్రంట్‌కెళ్తే ఇక్కడ ఇప్పుడు వైట్ కింగ్ ఉంది. ఇప్పుడు అపోనెంట్ కేవలం వెనక్కెళ్తున్నాడు. ఇప్పుడు నేను ఇటు పెడతాను. అపోనెంట్ ఇటు పెడతాడు. నేను ఇటు పెడతాను. అపోనెంట్ 2 బైట్స్. అపోనెంట్ ఇది పెడతాడు. ఇప్పుడు నేను ఇటు పెడతాను. ఇప్పుడు రుక్‌తో ఇప్పుడు ఇలాగా మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు వరకు అయితే ఈ కింగు ఒకే లైన్‌లో ఉండి అప్పుడు వైట్స్ టర్న్ అయితే అప్పుడు ఈ రుక్‌తో ఇక్కడ పెట్టి చెక్‌మేట్ చేద్దాం. ఇప్పుడు అపోనెంట్ ఇప్పుడు ఇక్కడ కింగ్ ఇక్కడికొచ్చాడు రుక్ దగ్గరికి. ఇప్పుడు ఈ రుక్‌ని మనం ఇక్కడ తీసుకెళ్దాం. అప్పుడు కింగ్ దీన్ని చంపకుండా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడికొచ్చాడు కదా కింగ్. ఇప్పుడు వైట్స్ టర్న్ కదా! ఇక్కడ పడుతుంది. ఇది కొంచెం చెక్‌మేట్ అయిపోయింది. ఎన్ని స్టెప్స్ చెక్‌మేట్ అయిందో ఇప్పుడు చూద్దాం. ఇగో చూడండి. ఇక్కడ రుక్కు ఏమన్నా డాష్ చెక్‌మేట్ అయింది. ఎన్ని స్టెప్స్‌లో అయిందో చూద్దాం. ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ కలర్ మార్క్ చేశాను కదా! ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు నోటేషన్ రాసుకోండి. చెప్తాను చూడండి. కింగ్ బి4 48 కింగ్ డి5 రాసుకున్నారా? తర్వాత కింగ్ బి3 తర్వాత కింగ్ డి4 తర్వాత కింగ్ బి4 తర్వాత కింగ్ డి5 ఇగో ఇక్కడ 51 ఇలా ఉంది గదా! ఇది వైట్ మూవ్. ఇది 51 ఇక్కడ మార్క్ ఉంది గదా! ఇది వైట్ మూవ్. ఇక్కడ ఏ మార్క్ లేకుండా ఒక్క నొటేషన్ ఇలా ఉంది గదా! ఇది బ్లాక్ మూవ్. అలా పెట్టుకొని రాసుకోండి. తర్వాత కింగ్ ఏ4 బ్లాక్. కింగ్ సి4 వైట్. కింగ్ ఏ3 బ్లాక్. కింగ్ సి3 వైట్. కింగ్ ఏ2 బ్లాక్. కింగ్ సి2 వైట్. కింగ్ ఏ1 బ్లాక్. కింగ్ సి1 వైట్. కింగ్ ఏ2 బ్లాక్. కింగ్ సి2 వైట్. కింగ్ ఏ3 బ్లాక్. కింగ్ సి3 వైట్. కింగ్ ఏ4 బ్లాక్. కింగ్ ఏ4 వైట్. కింగ్ ఏ5 బ్లాక్. కింగ్ సి5 వైట్. కింగ్ ఏ6 బ్లాక్. రిక్ బి1 వైట్. కింగ్ ఏ7 బ్లాక్. కింగ్ సి6 వైట్. కింగ్ ఏ8 బ్లాక్. కింగ్ సి7 బ్లాక్. కింగ్ ఏ7 వైట్. కింగ్ సి7 వైట్. కింగ్ ఏ7 బ్లాక్. తర్వాత లాస్ట్ వైట్‌ము రుక్ ఏ1 చెక్‌మేట్ అయింది. డాష్ అన్నప్పుడు చెక్‌మేట్ అయింది చెప్పాను. ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ మూవ్ నంబర్ పెట్టి ఇలా 2 మార్కులేసి ఉన్నాయి గదా! ఆ! గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబలేసి ఉన్నాయి గదా! ఈ ఈ ఇలాంటి మూవ్స్ ఇలాగ ఉన్నప్పుడు అది వైట్. ఇక్కడ ఏ మార్పు లేకుండా నంబర్ లేకుండా ఉంది గదా! ఇది బ్లాక్. ఇలా పెట్టుకొని రాసుకోండి.
మీరు ఫస్ట్ బ్లాక్ మూవ్స్, వైట్ మూవ్స్ అని డివైడ్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నేను మీకు నోటేషన్ గురించి ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా డీటెయిల్‌గా. ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. బాయ్.